అందరికీ శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉదయకాల వాక్యంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ప్రతి గ్రంథం నుంచి. ఈరోజు మొదటి రాజుల గ్రంథం నుంచి మరి రెహబాము జీవితంలో పెద్దల సలహాలు త్రోసివేయుట అనేటువంటి వాక్య సత్యం ద్వారా మనం పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి సొలొమోను 40 సంవత్సరాల పరిపాలన తర్వాత, సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను కుమారుడు మరి సింహాసనాన్ని అధిరోహించాడు. మరి సింహాసనాన్ని అధిరోహించిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలందరూ రెహబాము దగ్గరకు వచ్చి, రాజా, మీ నాన్నగారి పరిపాలనలో మేము చాలా ఎట్టి చాకిరీ చేసాం, హింసల పాలయ్యాము, దాదాపుగా కన్స్ట్రక్షన్స్ 20 సంవత్సరాలు కొనసాగించాడు, మా చేత ఇటుకలు తయారు చేయించాడు, మట్టి పిసికించాడు, మరి భార్యల మోజులో పడి మరి తర్వాత కూడా వారి గుళ్ళు కట్టించి మరి ఆయన పరిపాలన అంతా కూడా మేము శ్రమల పాలయ్యాము. అయ్యా రాజా, మీరైనా మరి రాజ్యానికి కొత్తగా వచ్చారు, మీరైనా మమ్మల్ని చక్కగా పరిపాలించండి అని ఒక రిక్వెస్ట్ చెప్పుకోవడానికి వచ్చి ఆయనతో ఈ మాటలన్నీ పలికారు ఇశ్రాయేల్ ప్రజలు. అప్పుడు సహజంగా వాగ్దానం ఇచ్చి మిమ్మల్ని మరి సక్రంగా పరిపాలిస్తానని చెప్పకుండా ఈయన 2 రోజులు ఆగిరండి, మిమ్మల్ని సక్రంగా పరిపాలించాలా అని ఒక వ్యంగ్యంగా మాట్లాడి 2 రోజులు ఆగిరండి అని చెప్పి పంపిస్తాడు. ఆ సమయంలో ఆ 2 రోజుల గ్యాప్లో మరి అసెంబ్లీని గ్యాదర్ చేస్తాడు. పెద్దల సభ, వాళ్ళ నాన్నగారి సమయంలో ఉన్నటువంటి వారందరినీ గ్యాదర్ చేసి పెద్దల సభ ఒకటి ఏర్పాటు చేస్తాడు. వారితో మాట్లాడతాడు, అయ్యా పెద్దారా, మరి నాన్నగారి సమయంలో ఇశ్రాయేల్ ప్రజలు హింసలు పాలయ్యారంట, ఇప్పుడు నన్ను పరిపాలించడానికి మరి మమ్మల్ని సక్రంగా పరిపాలించడానికి వాళ్ళు రిక్వెస్ట్ కోసం వచ్చారు, వారికి ఏం చెప్పమంటారు అని సలహా అడిగినప్పుడు, అప్పుడు రాజా, మీ నాన్నగారు వాస్తవమే వారిని హింసల పాలు చేశాడు, మరి 20 సంవత్సరాల కన్స్ట్రక్షన్, ఆ దేవాలయం, అదేవిధంగా ఆ ప్యాలెస్ కట్టడానికి 20 సంవత్సరాలు వారి చేత వెట్టి చాకిరీ చేయించాడు, ఆ తర్వాత భార్యల మోజులో పడి మరి ఆ మీ చేసే జీవితాన్ని కూడా కష్టాలు పాలు చేశాడు, ప్రజల్ని పట్టించుకోలేదు, మరి నేను మీ కన్న బిడ్డల్లాగా మిమ్మల్ని పరిపాలిస్తానని చెప్పి వారితో మాట్లాడండి, వాగ్దానం చేయండి అని పెద్దలు మంచి సలహా ఇస్తారు. అయితే ఈ మూర్ఖుడు మరలా యువకులు తన వయసున్న వారితోటి మరి ఇంకొక సభను ఏర్పాటు చేసి మరి వారి సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. వారు ఏం చెప్పారంటే, మీ నాన్నగారి కంటే కూడా ఇంకా మరి వారిపైన ఘోరమైనటువంటి శ్రమ వారికి కలిగించండి, మరి మిమ్మల్ని చంపుతాను, కొడతాను అని చెప్పండి. వారు వచ్చి అడిగినప్పుడు, మా నాన్నగారి నడుము కట్టి నా చిటికిన వేలు గొప్పదని చెప్పండి అని ఒక డైలాగ్ కూడా చెప్పిస్తాడు. మా చిన్న చిన్న చిపుకులతో మా నాన్నగారు కొడితే నేను కొరడాలతో మిమ్మల్ని కొడతాను అని చెప్పి ఒక చెడ్డ సలహా ఇస్తాడు. ఈ సలహాలని ఈ యువకులు ఇచ్చిన సలహానే రిసీవ్ చేసుకొని ఇశ్రాయేలు ప్రజలు రాగానే వారితో ఈ విధంగా మాట్లాడతాడు. ఒక వచనం చదువుకున్నాం. 10వ వచనం, 12వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 10వ వచనాన్ని చదువుకుందాం. లాస్ట్ లైన్, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. 11వ వచనం, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టినా సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేదును. నా తండ్రి చెబుకులతో మిమ్మల్ని శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించేదను. చూడండి, ఈ విధంగా మా తండ్రి కంటే మిమ్మల్ని బాగా హింసిస్తాను, మా తండ్రి చిన్న చిన్న చెబుకులతో మిమ్మల్ని కొట్టాడేమో, నేను కొరడాలతో మిమ్మల్ని కొడతానని చెప్పేసి వారితో రాంగలోని యువకుల సలహా తీసుకుని ఆ విధంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు కోపించి, అలానా అని కోపించి, అడిగితే ఈ రాజ్యంలో మేము ఉండము, వేరే రాజును పెట్టుకుంటామని చెప్పి మరి యెరోబోముని మరి రాజుగా నిర్ణయించుకొని వారు ఈ రాజ్యాన్ని విడగొట్టడానికి ఆజ్యం పోసాడు రెహబాము. ఆ రోజు రాజ్యం విడిపోయింది. మరి చిన్న 2 గోత్రాలు మాత్రం మిగిలిన 10 గోత్రాలు రాజ్యం విడగొట్టబడింది. మరి పెద్దల సలహాలను పక్కన పెట్టి మరి తప్పుడు సలహాలు తీసుకోవడం ద్వారా రాజ్యాన్ని కోల్పోయినటువంటి స్థితి. ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసినట్లయితే నా జీవితాల్లో కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు మరి పెద్దల సలహాలు మనం మంచి సలహాలు తీసుకున్నప్పుడు మన జీవితంలో మనము ఆ పరిస్థితి నుంచి ముందుకెళ్తాం. లేకపోతే నష్టాన్ని సరిచూడాల్సి వస్తుంది, జీవితంలో కోల్పోయినటువంటి స్థితిని మనం పొందుకోవాల్సి వస్తుంది. ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే రెహబాము జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే,
మరి మన జీవితంలో ఎప్పుడు కూడా పెద్దల సలహాలను త్రోసివేయకూడదు. మరి ఈ ఏదైతే తప్పుడు సలహాలు ఉన్నాయో అవి తీసుకొని ఫాలో అయినట్లయితే జీవితం నష్టపోతాం, కష్టపడాల్సి వస్తుంది. జీవితంలో కోల్పోయిన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. మరి రెహబాము మరి చేసిన పని ఏంటంటే మరి తప్పుడు సలహాలు తీసుకున్నాడు, పెద్దల సలహాలను త్రోసివేశాడు. 12 గోత్రాల సువిశాల రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యము చీలిపోయి మరి రాజ్యాన్ని మరి చీలిపోవడానికి కారణమయ్యాడు. తండ్రి ఇండైరెక్ట్ గా కష్టపెట్టి మరి రాజ్యం చీలిపోవడానికి కారణమైతే ఈ కుమారుడు డైరెక్ట్ గా ఇశ్రాయేల్ ప్రజలపై మరి వారికి సరైన హామీ ఇవ్వకుండా తప్పుడు సలహాలు తీసుకోవడం ద్వారా తన రాజ్యం నుంచి 10 గోత్రాలను కోల్పోయి మరి అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి స్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఈరోజు నువ్వు నేను కూడా పెద్దల సలహాలను త్రోసివేయకూడదు. మరి తప్పుడు సలహాలను తీసుకొని జీవితంలో ముందుకెళ్తే మనం కోల్పోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం, నష్టపోతాం, కష్టపడాల్సి వస్తుంది అని ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు వినికిలో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.